హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది టీల్ రివ్యూ ఛానల్. ఈ రోజు మన రివ్యూ వచ్చేసి దేవరా గ్లిమ్స్ గురించి అనమాట. ఈ రోజు దేవరా గ్లిమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి, మామూలుగా లేదనమాట. అన్నా కొరటాలన్నా, సలాం అన్న, ఆసమ్మ మొగుడు అన్నాను. నీ గురించి అన్న, నీ గురించి మాత్రమే మాట్లాడాలన్నా. నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేసే కానీ ఎంతైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్న. లాస్ట్ మూవీని ఇది ఆశ్చర్య చూసిన తర్వాత అన్న లిటరలీ నీ మీద ఉన్న ఇంప్రెషన్ అంతా పోయిందన్న, శూన్యత బాయ్ అనమాట. బట్ ఈ ఒక్క గ్లింపుతో పురాతన తవ్వకాల్లో దొరికిన పురాతన వస్తువు యాంటిక్ పీస్ లాగా మళ్ళీ నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు అన్న. కథ ఉందా నీలో, తీయవు మరి బయటికి. ఏ మాట కామాట అన్న. ఫస్ట్ మీ కాంబో అయినప్పుడైతే కొంచెం క్రేజీ కాంబో అనిపించింది. కొరటాల శివ, అనిరుద్, ఎన్టీఆర్ ముగ్గురు మాసమ్మ మొగుళ్ళు అనమాట. బట్ మూవీ షూటింగ్ కొంచెం అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో ఒకటి పెట్టారన్న మీరు. దేవరా స్టోరీ కొంచెం చాలా పెద్ద వరల్డ్ బిల్డింగ్ అనమాట. దాని ఒక పార్ట్లో చిత్రీకరించడం కొంచెం కష్టంగా ఉంది. సో అందుకని దేవరా 2 పార్ట్స్గా డివైడ్ చేసామని చెప్పారు. సో అప్పుడు అనిపించింది అన్న మళ్ళీ ఇది కూడా ఆశ్చర్యద్దేమని. బట్ గ్లిమ్స్ చూసిన తర్వాత మాత్రం సలాం అన్న. మిర్చి, జనతా గ్యారేజ్, ఆచార్య వాటితో పోల్చుకుంటే ఈ మూవీ మాత్రం చాలా భిన్నంగా ఉంది. చాలా పెద్దదిగా, చాలా గ్రాండ్గా అయితే తీయాలనుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం తీశారు కూడా అనిపిస్తుంది. ఫస్ట్ మీరు అనౌన్స్ చేసినప్పుడు ఇది పాన్ ఇండియా మూవీ అన్నప్పుడైతే మాత్రం నాకు దీనికి అంత సీన్ లేదు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ అయింది కాబట్టి ప్రతి సినిమా పాన్ ఇండియా అని అంటున్నారు అని అనుకున్నాను. బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మాత్రం ఇది ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ మూవీ అని అన్న పక్క. నెక్స్ట్ ఇంకా మాట్లాడాలంటే మరి మన నట సార్వభౌముడు, నట విశ్వరూపుడు అనొచ్చో లేదో మరి, మాసమ్మ మొగుడు ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే నడడానికి మాత్రం ఇంకా పెట్టింది వేరనమాట. ఇచ్చి పడేస్తాడు, ఇచ్చండి ఏదన్నా నువ్వు ఇంకా ఎనీ సిచ్యువేషన్ ఇంకా అది ఏడవటమా, కొట్టటమా, కొరకటమా, ఎనీథింగ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్. ఈ ఒక్క షాట్ మాత్రం నాకు చేతికొన్న ఇంటర్వ్యూలు ఇట్లా నుంచున్నాయి అనమాట. అలా అనిపించింది ఈ షాట్ మాత్రం నాకు. అన్న లుక్స్ పరంగా కానీ, కట్అవుట్ పరంగా కానీ చాలా ఫ్రెష్గా చూసినట్టు అనిపించింది. కొంచెం స్లిమ్ అండ్ స్లీక్ అండ్ కొంచెం రఫ్ అండ్ రా లుక్లో ఉన్నాడనమాట. వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంది. అంటే మనం ట్రై చేయలేని ఏదో లోకల్ కార్డ్స్ పాతి అనమాట, మనం ట్రై చేయకూడదు. ఉంది కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తారు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడాలంటే మన సన్న సీను, అదే అనురిద్ది బాబాయ్. ఈ అనురిద్ది అన్న మరి మీది అందులో నీ అనురిద్ది దాని గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. పెట్ట కొంచెం కూతగా అన్నట్టు ఇప్పుడు చిన్నప్పుడే నిక్కర్లు వేసుకున్న వయసులో రీ అనే మూవీతో ఒక ప్రపంచనాన్ని సృష్టించాడనమాట. అందరి చూపులు కాదు, అందరి చెవులు తన వైపు మళ్ళీ ఇలాగా చేశాడనమాట ఆ ఒక్క మూవీతో. ఇంకా ఆ మూవీ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ ఇంకా చెప్పక్కర్లేదు. ఆల్బమ్ హిట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం ప్రతి మూవీలో ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అట్ ది సేమ్ టైం ఈ మూవీలో కూడా ఇంగ్లీష్ సాంగ్ ఒకటి ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. అది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే 1 or 2 times అన్నా కాబట్టి జస్ట్ ఓకే అన్నట్టు అనిపించింది. బట్ వినగా ఖచ్చితంగా మాత్రం పీక్స్కి వెళ్తుందని అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా నాకు గ్లిమ్స్ ఎలా అనిపించింది, గ్లిమ్స్లో ఏముంది అన్నదాని గురించి మాట్లాడాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్లిమ్స్ చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పాలి. ఎలా అంటే ఆచార్య CGతో కంపేర్ చేస్తే అలా కంపేర్ కూడా చేయకూడదు కూడా. పాన్ ఇండియా రేంజ్ లాగా అనిపించింది. ఎక్కడ కూడా గ్రాఫిక్స్ అన్నట్లేదు. వాళ్ళు నీళ్ళలో పడినప్పుడు కత్తులు ఎక్కడి నుంచి వచ్చే తెలియదు కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ షాట్ కూడా మొత్తం బ్లడ్ పూల్ అయిందనమాట అక్కడ ఏరియా అంతా. సో సముద్రం ఒడ్డున జరిగే ఈ ఫైట్ చిన్న గ్లింప్ అయినా కానీ చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అంటే టైటిల్లో కూడా చూసుకుంటే 1, 2, 3 చాలానే కత్తులు ఉన్నాయి. మరి ఈ సముద్రం చేపల కన్నా కత్తులని, రక్తాన్ని ఎక్కువగా చూసింది అన్నట్టు టైటిల్లో కూడా అలాగే చాలా అంటే చాలా కత్తులు ఉన్నాయి. సో గ్లిమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. కొరటాల శివ గారి మీద హోప్స్ పెట్టుకోవచ్చు, కొంచెం గుండె ధైర్యం చేసుకుని ఈ మూవీ చూడొచ్చు అనిపించింది. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సో ఈ మూవీ నుంచి మరొక టీజర్ వచ్చేంత వరకు వేచి ఉందాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద ఒక లైక్ వేసుకోండి. మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిన కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ గ్యాస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.